గైస్, ఇప్పుడు నేను ప్లే చేయబోయే వీడియో చాలా భయంకరంగా ఉండబోతుంది. ఒకవేళ మీరు ఇంట్లో ఒక్కరే ఉంటే ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేసేయండి. వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. చూశారు కదా ఈ వీడియో ఎంత భయంకరంగా ఉందో. అసలు కదేంటో డీటెయిల్గా చెప్తా, చివరి వరకు అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఇండోనేషియాలో జరిగిన సంగతి. అయితే ఆ అమ్మాయి ఇద్దరు పేరెంట్స్. అయితే ఆ అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్లకుండా లోపలే ఉంచి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి చదువుకుంటుందో లేదో చూద్దామని సీసీటీవీ ఫుటేజ్ యాక్టివేట్ చేసి వెళ్ళింది. వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంది. ఎందుకు అంటారా? ఈ సీసీటీవీ ఫుటేజ్ని మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ఆ అమ్మాయి పడుకున్న తర్వాత కొన్ని ఆత్మలు ఆ ఇంట్లో అలా తిరుగుతూ ఉన్నాయి. లోపలున్న బండితో ఆడుకోవడం, ఆ అమ్మాయి పడుకున్న మంచాన్ని పైకి లేవడం చేశాయి. అయితే 2 సార్లు మంచం లేవిన తర్వాత 3వసారి ఆ అమ్మాయికి మెలకువ వచ్చి లేచి భయంతో పరిగెత్తింది. కానీ డోర్ లాక్ చేయడం వల్ల బయటకు వెళ్ళలేకపోయింది. ఆ భయంతో తన ప్రాణాలను అక్కడే కోల్పోయింది. పేరెంట్స్ వచ్చి చూస్తే ఆ అమ్మాయి చనిపోయి ఉంది. మరియు ఎలా చనిపోయింది అని వాళ్ళ అమ్మ సీసీటీవీ ఫుటేజ్ని చూసింది. అప్పుడు వాళ్ళ అమ్మకి తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో దయ్యాలున్నాయి, ఆత్మలున్నాయని. అక్కడికక్కడే వెంటనే వాళ్ళు ఆ ఇంటిని ఖాళీ చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. సో ఈ వీడియోని మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీకు భయం ఉంటే స్కిప్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని నిజమైన స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. గుడ్ నైట్. Eva,